అందరికీ వందనాలు. కర్నూలు వెళ్ళడానికి ఇప్పుడే మేము విశాఖపట్నం ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సహోదరుల కోసం వెయిటింగ్. ప్లాట్ఫామ్ నెంబర్ 8 లో ఉన్నాను. వాళ్ళందరూ వస్తే ఇక ట్రైన్ కూడా దగ్గరలో ఉంది, చూసుకుందాం. ఇప్పుడే సహోదరులు కూడా వచ్చారు, ఇద్దరు, ఇంకొక ఇద్దరు రావాల్సి ఉంది. ఇలా అందరూ ఒక చోట చేరితే బయలుదేరే ట్రైన్ ఎక్కడం. అక్కడి నుంచి ఇప్పుడే మేము అందరూ రీచ్ అయ్యాం ట్రైన్లోకి. మరి కాసేపట్లో మేము బయలుదేరుతాం. చూద్దాం ఈ జర్నీ ఎలా ఉంటుందో. మరో నలుగురికి ఏమో వేరే కోచ్లో సీట్ వచ్చింది. ప్రస్తుతానికి మా ముగ్గురికి అయితే ఇక్కడ ఇలా ఉన్నాం. చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితులు. ఇంటి దగ్గర తినడం మానేసి ఇక్కడికి వచ్చి తింటున్నారు. ఇంటి దగ్గర బయలుకి వెళ్ళే అవకాశం ఉన్నా సరే ఇక్కడ ఒకరు ఉన్నారు. ఇది ఈ రోజు ప్రయాణం. ఇంటి దగ్గర తొందరపడి తినక ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చిన సోదరులు, వాళ్ళ కష్టాలు అక్కడ చూస్తే నాకెందుకు తక్కువ వేసేటట్టుగా చూస్తున్నారు. చండి తమ్ముడు అక్కడ కూర్చొని చంటి దగ్గరికి వెళ్ళిపో. ఏది తమ్ముడు కర్రీ ఎవరు ఉన్నారా? ఇప్పుడే కర్నూలులో పొద్దుగల జంక్షన్ లో దిగా. ట్రైన్ ఇప్పుడే ఆగింది. సహోదరులు కలుసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే వెళ్ళాలి. ఒకసారి హాయ్ చెప్పాలి అందరికి. నిద్ర మొహాలతో వచ్చిన మా సోదరులు ఇప్పుడే జస్ట్ వెళ్ళారండి. 4 స్టేషన్ లో దిగా. ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలియదు, ఆలోచిస్తున్నాం. గుంతకల్ బస్ స్టేషన్ కి వచ్చిన సోదరులు ఇప్పుడు మరో బస్ ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇంతవరకు ఆటోలు వచ్చాం. 2 గంటల జర్నీ అనుకుంటున్నాను. ఇది గుంతకల్ నుంచి మేము వచ్చినప్పుడు ఈ ఊరు రావడానికి సుమారు 1.5 గంటన్నర 2 గంటలు పట్టింది. ఈ ప్రాంతంలో మమ్మల్ని ఆహ్వానించిన మాస్టర్ గారు డానియల్ గారు, ఆయన స్నేహితుల యొక్క సంఘం ఇది. ఇక్కడే మేము ఉన్నాము. ప్రస్తుతం మాకు ఉదయకాల సమయంలో ఏర్పాటు చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చూడండి. మంచి పొడవుతో ఏర్పాటు చేసిన ఈ కాంబినేషన్ అదిరిపోయింది. సహోదరులందరూ చాలా ఉత్సాహంగా తింటున్నారు. ఈ తినేసాక సువార్తగా బయలుదేరాలి మేమందరం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నాయన గత కొద్ది నెలలుగా ప్రార్థించిన రీతిగా మీ దాసులను ఈ ఉదయకాలం మా మధ్య తీసుకువచ్చు. ఆయన మీ దాసులతో మేము మాతో మీ దాసులు కలిసి మా ముందున్న గ్రామాలంతటిలో నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా సహాయం ఇచ్చేయండి. ఆయన గ్రామాలలో ఉన్న ప్రజలతో మీరు మాట్లాడండి. సత్యాన్ని గ్రహించుటకును వారి హృదయాలను మీరు తెరవమని అడుగుతున్నాం. ఆయన నీ దాసులముగా మేమందరము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వెళుతూ ఉన్నాం. ప్రభా, ఈ సువార్త నీకు మహిమకరంగా జరిగించుకొని సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం. ప్రతి ఇంటిని దర్శించినట్లును నాయన కనబడిన ప్రతి వ్యక్తికి నేను గూర్చిన సువార్త ప్రకటించినట్లును సహాయం చేయమని విడుదల. ప్రభా, ప్రతి అడ్డంకులు దూరపరచండి, కీడులను దూరపరచండి. నాయన మాకంటే ముందుగా ప్రతి గ్రామంలో మీరు ఉండి మీ మహిమ సువార్తను మీరు ప్రకటించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాత్రంతా మీ దాసులు ప్రయాణం చేసి వచ్చారు. ఆయన సువార్త కొరకు మీ దాసులు ఎంతో ఆసక్తిగా ఉదయాన్నే సిద్ధపడి ఉన్నారు. అంతయు కూడా నీ మహిమ చేత మమ్మల్ని బలపరచండి. గ్రామాలలో నీ సువార్తను నీకు మహిమకరంగా ప్రకటించబడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు మహోన్నతమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము. మా లోపల కరెంట్ ఉంటేనే అంతేనా, కరెంట్ పోతే ఏది కూడా పంచేది. అలాగే మన మీదకి వచ్చింది మరలా ఆ దేవుడి దగ్గరికి పోతుంది. అవునా కదా? అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆత్మ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆత్మ ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరం మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. కానీ ఈ శరీరంలో ఒక శక్తి ఉందండి, దానికి చావు లేదు.
ఇప్పుడు ఈ ఊర్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పారావు చనిపోయాడు, సుబ్బారావు చనిపోయాడు అనుకోండి, ఏమంటాం? అప్పారావు లేడురా, వెళ్ళిపోయాడు అంటాం. వెళ్ళిపోయి మళ్ళీ చనిపోయేటప్పుడు, తిరిగి లేచేటప్పుడు ఇంకా ఎలా ఉండాలంటే, తల్లి గర్భంలో శిశువు పుట్టేటప్పుడు ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుందో మనం చనిపోయేటప్పుడు కూడా అంతే పరిశుద్ధంగా పవిత్రంగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఈ శరీరాన్ని చెప్పినట్టు వినకుండా ఆత్మ చెప్పినట్టు మనందరము ఆ దేవుని సంగతులు వింటూ మన మనసును మార్చుకొని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా కొట్లు వేస్తున్నారు. వేసి తర్వాత ఏం చేస్తారు, తీసుకెళ్ళి మార్కెట్ అమ్ముకుంటారు కదా. ఇదే ప్రాసెస్ ఈ యుగ సమాప్తిలో ఏం జరుగుతుందంటే, మంచి వాళ్ళని చెడ్డవారిని దేవుడు ఏరు చేయడం కోసం ఏరుతాడట. టమాటా పళ్ళు ఏరినట్టే అప్పుడు కూడా దేవుడు ఏరుతాడు. గోధుమలు పంట వేసినప్పుడు గోధుమతో గురుగులు కూడా పెరుగుతాయి కదా. ఆ గురుగులు వేరు చేయడానికి ఏరి ఏం చేస్తుంటే ఒక తూర్పారు పడతారు కదా. ఆ తూర్పారు పట్టినప్పుడు పొల్లు గింజలన్నీ కూడా గురుగులన్నీ బయటకు పోతే గోధుమలన్నీ కింద ఉంటాయి కదా. ఈ యుగ సమాప్తిలో అలా ఉంటుంది. నా పరిస్థితి మనుషులు కూడా ఉంది. మరి ఆ టైంలో దేవుడు మనల్ని పుచ్చిపోయిందని, పనికిరాందని ఏరు పారేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టి మనకు ఒక విలువ ఇవ్వాలంటే ఏం చేయాలంటే, ఈ భూమి మీద మనం దేవుడి కోసం తెలుసుకోవాలి. ఏం కదరు, ఇప్పుడు మీరు కష్టపడి ఏం చేస్తారంటే వ్యవసాయాన్ని చేశారు. దీనికి చాలా పెట్టుబడి పెట్టారు కదా. ఎంత పెట్టారు? విత్తనాలు తీసుకొచ్చి పెట్టారు. తర్వాత దీనికి ఏమి యూరియా వేశారు, ఫెర్టిలైజర్స్ వేసారా, తర్వాత నీళ్లు పెట్టారు, చాలా శ్రమ పడ్డారు కదా ఓ మంచి ఫలం రావాలని. దేవుడు కూడా మనుషులు పుట్టించాక మనుషులందరినీ కూడా అదే రీతి ఏం చేశారంటే, ఒక మొక్కకి ఎలా ఎరువైతే వేస్తారో, ఓ మొక్కకి నీరు ఎలాగైతే ఇస్తారో, పుట్టిన తర్వాత ప్రతి దేవుడు గాలి, నీరు, వాతావరణాన్ని, ఆహారాన్ని అన్నిటినీ కూడా ఇచ్చి మనం ఎదగడానికి సహాయం చేసేది. అయితే ఇవన్నీ వాడుకుంటాం, ఈ వర్షాన్ని వాడుకుంటాం, ఎండని వాడుకుంటాం, ఈ ఆహారాన్ని అంతటినీ వాడుకుంటాం. కానీ ఎవరు మనం నమ్మమంటే దేవుడు నమ్ముతున్నా. మన దృష్టిలో దేవుడు అంటే ఏంటంటే మన కడుపు, మన దేవుడు అంట కదా. ఆలోచించండి, నిజానికి సృష్టించిన దేవుడి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? నేను ఒక మొక్క వేస్తే టమాటీని గింజేస్తే టమాటీ పండు ఎందుకు వస్తుంది, మామిడి పండు ఎందుకు రాలేదని ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచిస్తే రహస్యం ఒకటి బయటపడుతుంది. అది ఏంటంటే చెప్పమంటావా, నువ్వు ఏ పంట వేస్తే అదే పడుతుందట. అయితే దేవుడు మనల్ని తన పిల్లలుగా పుట్టించాడు. మనం అందరం దేవుని పిల్లలుగా ఎదగాలి. కానీ ఇప్పుడు దేవుడి పిల్లలుగా మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అసలు దేవుడే మన జీవితంలో తెలియలేనది అయితే బ్రతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఈ ప్రపంచం అంతా కూడా ఉందండి, ఇప్పుడే కాదు. ఇటువంటి పరిస్థితిలో దేవుని తెలుసుకోకపోతే మన జీవితాలు ఎలా ఉంటే పాడైపోతాయి. చూడండి, ఇప్పుడు మీరు రైతుగా దీనికి ఏ సమయానికి ఎరువు వేయాలి, ఏ సమయానికి మందు కొట్టాలి, పురుగుల మందు తెలుసుకుంటే ఏమవుతుందంటే పంట పాడకుండా కదా. అలాగే దేవుడు కూడా మనిషి జీవితంలో చేసిన పొరపాట్లు, అన్యాయాలు, అక్రమాలు బట్టి మన జీవితాన్ని సరిచేయడానికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మొక్కకు పురుగు ఆశించినట్టు మన జీవితంలో పాపము, చెడు, అన్యాయం, మోసకరమైన కార్యక్రమం ఆశించాయి. దానివల్ల మొక్క పురుగు ఆశిస్తూ చచ్చిపోయినట్టు మన జీవితం కూడా మానవత్వం చచ్చిపోయింది, మంచితనం చచ్చిపోయింది, పరిశుద్ధత పోయింది, అవునా, నీతి పోయింది. ఇలాంటి టైంలో మందు కొట్టాలనుకున్న ఆ మందు ఎవరో తెలుసా? మనలో ఉన్న చెడునంతటిని పాడు చేసి పారద్రోలి మన జీవితాన్ని బాగు చేసి మందు ఎవరంటే యేసుక్రీస్తు వారండి. ఆయన వచ్చి ఏం చేశారంటే మనుషుల్లో ఉన్న చెడు ఆలోచనలే మనిషిని చెడగొడుతున్నాయి అని. మనిషి మంచోడు అంటారు కదా, తెలుగు సామెత, మనిషి మంచోడే కానీ గుణం మాత్రం మంచిది కాదు అంటారు కదా. అలా ఏంటంటే మన ఈ జీవితాలని బాగు చేయడానికి యేసుక్రీస్తు వారు 2025 చదువుపించారు. ఆయన మాటల చేత, చేతల చేత మనలో ఉన్న చెడుతనాన్ని, మనలో ఉన్న పాపాన్ని తీసేయడానికి ఎంతో మంచి మాట చెప్పారండి. ఆయన చెప్పిన మాటలు గాంధీ గారు పట్టుకొని మన దేశం స్వతంత్రం తెచ్చారు. తెలుసా, శత్రువులు మనం అయితే ఏం చెప్పాలి, ప్రేక్షిస్తాం. కానీ యేసుక్రీస్తు చెప్పారు, శత్రువులు ప్రేమించమని అన్నారు. కాబట్టి ఆ శత్రువులు ప్రేమించేటప్పుడు ఏం చేయాలంటే, నేను గుడి చెంప మీద కూడా ఎడం చెంప చూపించమన్నారు. ఆ మాట గాంధీ గారు మన దేశం స్వతంత్రం అవడం కారణం. అలాంటి గొప్ప మాటలు చెప్పిన యేసుక్రీస్తు ఆ రోజున సమాజం ఊరుకోలేక చంపేసింది. దేవుడైతే మరలా బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే, మన భాషలో చెప్పాలంటే మీరు మొక్కేని తెప్పేయచ్చు, కానీ ఆ మొక్క వేళ్ళంటే మనం తిరిగి బతుకుతుందా లేదా? బతుకుతుంది. ఒక చెట్టును మనం కొట్టేయచ్చు, కానీ చెట్టు మొదలు భూమి లోపల ఉన్నప్పుడు దానికి చెమ్మ దగ్గర తరగతి చిక్కిస్తుందో. మీరు దేవుని తెలుసుకుని నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించినప్పుడు, యేసుక్రీస్తుని నమ్ముకుని మన పాపాలు పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఆ నీతిని ద్వారా ఏం చేసినట్టే మళ్ళా తిరిగి మనం బ్రతికిస్తాడు. అలా బ్రతికించే దేనికంటే ఆత్మకండి. మనిషి అనగానే శరీరం మాత్రమే కాదు, శరీరం నడిపిస్తున్న ఆత్మ కూడా ఉంది. ఆత్మ లేకపోతే శరీరం శవం అయిపోద్ది. ఈ బొమ్మ కదలదు. ఈ కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు పనిచేయవు. ఇలా చనిపోయిన శవానికి ఎవరు విలువెవరు? పాడైపోయిన టమాటాకి విలువిస్తారా, మంచిగా టమాటాకి విలువిస్తారంటే మంచిదానికే రేట్ ఉంటుంది. గిరాకీ కదా, గిట్టుబడతారా.
చెడిపోయిన దానికి ఎప్పుడు ఉండదు. ఆత్మ లేని శరీరం ఏమైపోతే ఎవరికి విలువ ఉండదు, అందుకే పడేస్తారు, శ్మశానికి పూడ్చిపెట్టేస్తారు. అయితే దేవుడు అలాంటి దాన్ని కూడా తీసుకుని ఏం చేస్తాను, విలువైన దానిగా చేయాలనుకుంటున్నాడు. మనిషి చచ్చిపోతే మనిషికి అక్కర్లేదు కానీ, తన వారు చచ్చిపోతే తనకు అక్కర్లేదు కానీ మనిషికి. కానీ దేవుడైతే మీరు పిల్లలుగా చూశాడు కాబట్టి, చెడిపోయిన మొక్కలు మీరు ఒక పిల్లల ఎలాగైతే సాకి దాన్ని బాగు చేయాలనుకుంటారు, దేవుడు కూడా మనల్ని అలాగే బాగు చేయాలని యేసుక్రీస్తుని పంపించారండి. మీరు యేసుక్రీస్తుని నమ్మితే మన చెడిపోయిన జీవితాలు బాగుపడతాయి. చనిపోయిన తర్వాత మనలో ఉన్న ఆత్మ బతికిస్తాడు. అంటే శరీరం బతికిస్తుంది, ఆత్మ శరీరం పనికిరాదు కదా. పనికిరాని ఆత్మని అంటూ మనం పట్టించుకోం. పనికిరాని శరీరం అంటూ మనం అనుకుంటాం కానీ పనికిరాని శరీరాన్ని దేవుడు పట్టించుకుని దేవుడు మళ్ళా దీని రెండో రాకలు యేసుప్రభు రెండో రాకలు పట్టిస్తాడు. అందుకే మేము యేసు గురించి చెప్పడానికి వచ్చామా. మీరు పంట విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారు, దేవుడు మీ విషయంలో అంతే శ్రద్ధ తీసుకుని మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడు. మీ జీవితంలో ఎదురే ప్రతి కష్టాల కన్నీళ్ళలో మీరు ఆయన నమ్మిన నమ్మకపైన మీకు తోడుండి సాయం చేస్తున్నారు. నిజంగా మీరు ఆయన తెలుసుకోగలిగితే చెడిపోయిన తర్వాత కూడా మీకు మోక్షాన్ని ఇస్తాడు. మనలో ఉన్న చెడుని, మొక్కకి పురుగు ఆశించిన మనలో ఉన్న చెడు అనగా పాపము, ఏడు అన్యాయం, అక్రమాలన్నింటినీ యేసుక్రీస్తు నమ్మడంతో ఆయన రక్తం మనల్ని పారద్రోలి పరిశుద్ధులపరిచి నీతివంతులుగా మారుస్తుంది. అలా నీతిమంతులు దేవుడు చెడిపోయి బతికిస్తాడట. అంటే మంచి విత్తనాన్ని మీరు దాచిపెడతారు రెండోసారి మళ్ళీ వేయడం కోసం. దేవుడు కూడా మంచివారి అందరినీ యుగ సమాప్తిలో కలెక్ట్ చేసుకుని వారికి ఏంటి, ఈ భూమి తర్వాత ఈ విశ్వం నాశనం తర్వాత మరో గొప్ప జీవితం ఉంటాయి, పరలోకం, దేవుని లోకం. అక్కడ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మీరు అందరూ అక్కడికి వెళ్ళాలని, మీ జీవితాలాగా టమాటి పండు ఎలాగైతే ఎర్రగా చక్కగా కాసి మీకు లాభాలు తీసుకొస్తుందో, దేవుడి కోసం మీరు బ్రతికి అలాగే మీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు కలిగించాలని ఆశించి ఈ మాటలకు చెప్పడానికి వచ్చండి. మీరు మరిన్ని వివరాలు తెలుసుకుంటే ఇక మన గిద్దులూరులో మాస్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళండి, దేవుడికి తెలుసుకోండి. నమ్మి బాధించుకుంటే రక్షణ ఉంటుంది అన్నారు. అది శరీరానికి, ఆత్మకు ఉంటుంది. మీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకేనండి, థ్యాంక్ యూ. చేతికి రావాలంటే పురుగులు, క్రిములు నాశనం అయిపోవాలి. అప్పుడే మనకు మంచి ఫలం అనేది ఎలా వస్తుందో, మన జీవితం కూడా మంచిగా ఫలించాలంటే, మన జీవితం మంచిగా ఫలించడం అంటే ఏమంటారు, పిల్లా పాపలతో చక్కగా ఆరోగ్యంగా అందరం బాగుంటూ అందరిలో మనం ఉండాలనేది కొంతమంది చెప్తున్నటువంటి సూక్తి. అయితే అలా మంచిగా మనందరం ఉండాలి అన్న మన ఆలోచనలు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన పద్ధతులు బాగుండాలి, మన పరిస్థితులు బాగుండాలి. అప్పుడే మనం బాగుంటాం, పక్క చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. అలాగే ఉండిపోద్దేమో కానీ పెద్ద బావి గుయ్యలైన తక్కువ వచ్చి కానీ ధ్యానం నిరంతరం ఎంతకాలం ప్రస్తుతం ఉంది కాబట్టి ఈరోజు పంట పండించుకోవడానికైనా, పని చేసుకోవడానికైనా, లేకపోతే ఇతర ఏ వర్క్ చేసుకోవడానికైనా అవకాశం కలిగిస్తుంది. కెమెరాలోకి రాబోతుకి సెంబి కార్పొరేషన్ అంటే రిలయన్స్ చూడదేమో, రిలయన్స్ కెమెరా ఏంటి ఎంత డల్ అయిపోయింది నాకు ఈ షేప్. అంటే ఏం చెప్తారు, ఏమా మరి డబ్బులు సంపాదించుకోవాలయ్యా, మా డబ్బులు సంపాదించుకుంటేనే మాకు పూట గడుస్తుంది కనుక, పూట గడిస్తేనే మాకు కడుపు తింటాం, మా పిల్లలు బాగుంటారు, మా ఇల్లు బాగుంటారు అనే ఆశతో మీరు ఎలా అయితే కష్టపడుతున్నారో, దేవుడు కూడా మనుషులమైన మనందరము బాగుండాలని ఈ సృష్టిని చేశాడు. మీ అందరికీ తెలుసో లేదో, మనందరికీ తెలియదు. మీరు పత్తి వేస్తున్నారు కానీ ఆ పత్తి పంట పండడానికి కారణం ఎవరు అంటే సాయంత్రకాల సువార్త సభకు సహోదరులు కష్టపడుతున్న వైన చూడండి. మిగిలిన సహోదరులు అందరూ కూడా బయటకు వెళ్ళారు, పని చేసి ఇప్పుడే స్క్రీన్ అది సిద్ధం చేశారు. సమయం అయితే మీటింగ్ ప్రారంభించినారు. ఇంకా చక్కటి వీడియోని దృష్టిలో చక్కని పాటలు మీ అందరికి అర్థమయ్యే రీతిలో
మరి తెరపై వేసి మీ అందరికీ ఆలోచన చేయడానికి తల్లిదండ్రులు అనుకుంటారు. ఏమని అనుకుంటారంటే, పుట్టే బిడ్డ మగబిడ్డ కావాలని కోరుకుంటారా, ఆడబిడ్డ కావాలని కోరుకుంటారా? ఈ బిడ్డ మగబిడ్డ కావాలి, అవునా? మగబిడ్డ కావాలని కోరుకుంటారు. కానీ ఆడబిడ్డ పుడితే కాస్త అసహనం వ్యక్తం చేసిన రెండోసారి అయినా సాంగ్ తర్వాత మరి ముగింపు చేద్దాం. మీరు కోరుకుంటే ఇంకొక సాంగ్ కూడా వేస్తాం. ఒక 10 నిమిషాలు నాకు మీ విలువైన సమయాన్ని కేటాయించండి. చక్కగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లరా, ఈ భూమి మీద మనం అందరూ పుట్టడానికి గల కారణం హానెస్ట్ గా చెప్పండి, ఎవరు? అమ్మ నాన్న. అవునా కాదా? మీరు మనం అందరూ ఆలోచించలేదా? ఆలోచన చేతులైతే సూపర్, మీరు అందరు చాలా హానెస్ట్ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. అమ్మ నాన్న మనం పుట్టడానికి కారణం అయితే ఆ అమ్మ నాన్నల్ని ఎంతమంది ముసలితనంలో కూడా ప్రేమిస్తున్నారు, చంటి పిల్లల్లాగా సాగుతున్నారు? ఇప్పుడు చేతులెత్తండి. అంటే మీతో ఎవరు సాగట్లేదు అమ్మ నాన్నల్ని ముసలైపోతే? ఓ మూడు కూర్చుని పడుతున్నారా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుని వాక్యంలో దైవ గ్రంథం ఒక మాట ఉందండి. తల్లిని తండ్రిని దూషించి వాడి దీపం కారు చీకట్లోనే ఆరికొనట. తండ్రిని దూషించి తల్లిని శపించే వారిని, తండ్రిని శపించే వారిని కన్నులు లోయగాగులు తీటట. నాకేమనిపించిందంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు బ్రతుకుంటుండగానే మర్చిపోవడం వాళ్ళని చంపేస్తున్నట్టు లెక్క. అవునా కదా? ఈరోజు చాలా మంది పట్టణాల్లో ఉన్నవాళ్ళు గ్రామ